అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. మహాపూర్ణాహుతి కార్యక్రమంతో దసరా ఉత్సవాలకి ఆలయ పండితులు ముగింపు పలికారు. మహాపూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. సెప్టెంబర్ 22న వైభవంగా ప్రారంభమైన దసరా వేడుకలు మహాపూర్ణాహుతితో పూర్తయిపోయాయి. దసరా నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దసరా ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దుర్గమ్మను 11 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. ఇక 11 రోజుల్లో 11 రూపాల్లో దర్శనమిచ్చిన దుర్గమ్మ ఇవాళ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. అటు సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించాల్సినటువంటి తెప్పోత్సవాన్ని వరద కారణంగా రద్దు చేశారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రికార్డు స్థాయిలో ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. శివకుమార్, ఇప్పుడు ఎలా ఉంది భక్తుల తాకిడి? భక్తుల రద్దీ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా అయితే ఈ ఉత్సవాలు జరిగాయి. ఈరోజు మధ్యాహ్నంతో అయితే ముగిసినటువంటి పరిస్థితి. ఈరోజు పూర్ణాహుతితో ఈ యొక్క ఉత్సవాలు అయితే ముగిసినప్పటికీ కూడా ఇంకా భక్తుల క్రౌడ్ అయితే ఇంకా కొనసాగుతుంది. క్యూ లైన్లో అమ్మవారి దర్శనం కోసం పోటెత్తుతూ ఉన్నారు. రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంకా పెద్ద సంఖ్యలో వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అమ్మవారి దర్శనం కోసం అయితే క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. వారు దర్శనం చేసుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడు కూడా ప్రతి ఏడాది ఉత్సవాలు ముగిసిన తర్వాత అమ్మవారిని తెప్పోత్సవం మీద ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కానీ గత 2 ఏళ్లుగా వరదలు వర్షాల కారణంగా అయితే ఈ తెప్పోత్సవం మిస్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి కూడా ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కృష్ణానదికి పోటెత్తుతూ ఉన్న నేపథ్యంలో ఇటు తెప్పోత్సవం కార్యక్రమానికి కూడా అధికారులు అయితే రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇరిగేషన్ అధికారులు ఈ తెప్పోత్సవం కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంతో హంసవాహనం మీదే ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలు చేసి నది ఒడ్డు మీదే ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా ముగించే విధంగా కూడా అధికారులు ఇక్కడ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దుర్గా ఘాట్ వద్ద హంస వాహనాన్ని కూడా రెడీ చేశారు. మరి కాసేపట్లోనే ఊరేగింపుతో ఉత్సవ మూర్తులను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత హంస వాహనం మీద పెట్టి ఉత్సవ మూర్తులకు జరపాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరిపించేందుకు ఇక్కడ భారీ ఏర్పాట్లు చేపట్టారు. భద్రతను కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క హంస వాహనం మీద చేపట్టేటువంటి కార్యక్రమాన్ని చూసేందుకు ఇటు భక్తులు, భవానీలు, నగర వాసులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. దుర్గా ఘాట్ మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లోనే హంస వాహనం మీద ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు అధికారులు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. గతంలో 2022, 2023లో కూడా ఫ్లడ్స్ బాగా రావడం, ప్రకాశం బ్యారేజీకు వరద పోటెత్తిన నేపథ్యంలో కూడా ఈ యొక్క హంస వాహనాన్ని రద్దు చేశారు. గతంలో ఎప్పుడు ఇదొక ఆనవాయితీగా వస్తూ ఉంది. తెప్పోత్సవం మీద కృష్ణానదిలో నదీ విహారం చేస్తూ స్వామివారికి విహారం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. కానీ వరద ప్రవాహం కారణంగా అయితే ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమాన్ని అయితే పూర్తిగా రద్దు చేసి కృష్ణా ఘాటు వద్దనే హంస వాహనం మీద యొక్క ఉత్సవ మూర్తులను పెట్టి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకైతే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. భారీ భద్రతను కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. థ్యాంక్ యూ శివకుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఫల పురుషార్థ సేన దిగ్విజయ సంప్రాప్తి సిద్ధ్యర్థం సంపూర్ణ సాంగత. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. మహాపూర్ణాహుతి కార్యక్రమంతో పాటుగా దసరా ఉత్సవాలకు ఆలయ పండితులు ముగింపు పలికారు. మహాపూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. సెప్టెంబర్ 22న వైభవంగా ప్రారంభమైన ఈ దసరా వేడుకలు మహాపూర్ణాహుతితో పూర్తయిపోయాయి. సింహాసనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః ధర్మ